నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సభ పెట్టినా సరే అటర్ ఫ్లాప్ అంటే అటర్ ఫ్లాపే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా రా కదిలిరా సభలు పెట్టారు. రా కదిలిరా సభలు పెట్టి జనాలు రాక కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించపోక ఇంకెందుకని కొన్ని సభలు కానీ క్యాన్సిల్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అవునా కదా? మనము చాలా కొన్ని కథలరా సభలకు కానీ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాను నేను. పాపం బాబు గారు చెప్పే స్పీచ్లు, బాబు గారు చెప్పే పథకాలు, ఆ పథకాలు చూసి జనాలే మైండ్ పోయే విధంగా తయారయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటికాడే ఉండి పని చేసుకోవచ్చు, మీరు ఇంటి దగ్గర ప్రపంచ దేశాలకి అనుసంధానం చేస్తా, వర్క్ ఫ్రమ్ హోమ్ సృష్టిస్తా అని బాబు గారు చెప్పే మాటలకి పాపము నవ్వాలన ఏడవాలన అర్థం కాక చాలామంది తలలు పట్టుకొని అబ్బా ఇదేంద్రా బాబు ఇంక మనం ఉండలేము, తలనొప్పి ఊడుతుంది అనే విధంగా పరుగు పెట్టే విధంగా ఇచ్చారు బాబు గారు. తర్వాత కజిల్రా అయిపోయింది. కజిల్రా సభల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు. మామూలు గుంటతో సభలు దద్దరిల్లిపోయింది అనే విధంగా చెప్పారు. మొత్తానికైతే అటర్ ఫ్లాప్ అంటే అటర్ ఫ్లాప్ అయిపోయింది. లోకేష్ బాబు గారు రాలేదు, పవన్ కళ్యాణ్ గారు రాలేదు, అయిపోయింది, క్లోజ్. తర్వాత ఏదైతే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా ప్రజాగలం అని ఏదైతే చిలకలూరిపేట హైవే మీద సభ పెట్టారు. ఆ సభ బీజేపీ నాయకుడు మోదీ గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సభ చూస్తే పాపము ఏదైతే సిద్ధం సభతో చూస్తే ప్రజాగలం సభ అసలు యావరేజ్కి కానీ పనికిరాదు అనుకోవచ్చు. సిద్ధం సభ చూస్తే దద్దరిల్లిపోయింది. అదే ప్రజాగలం సభకు కానీ వెళ్ళాను నేను, అంటే చూద్దామని వెళ్ళా. ఎందుకంటే సిద్ధం సభ ఎంత జరిగిందా లేకపోతే ప్రజాగలం సభ ఎంత లెవెల్లో వచ్చిందని చూస్తే ఏముంది, నార్మల్. ఆ స్పీచ్లో మైకులు పనిచేయకపోవడం, వీళ్ళు సరిగ్గా స్పీచ్ ఇవ్వకపోవడం, మోదీ గారి కనీసం గిఫ్ట్ కానీ కనీసం బొకే కానీ ఇవ్వని పరిస్థితి అయిపోయింది. మొత్తానికైతే ప్రజాకాలం మీద అటు చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధమని సభలు పెట్టి అసలు సిద్ధం సభలో నెంబర్ 1 మామూలుగా కాదు. అసలు ఎప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెట్టని విధంగా, ఎవరికి రాని విధంగా జనాలు వచ్చి దద్దరిల్లిపోయింది. భీమిలి కానీ, రామ్తాడ్ కానీ, తర్వాత మేదరమెట్లు కానీ అంటే అసలు మామూలు కాదు. సభలో అసలు జనాలు చూస్తే మైండ్ పోయింది, ప్రతిపక్షానికి మైండ్ పోయింది. ఎక్కడి నుంచి తెచ్చారా బాబు ఈ జనాన్ని అనే విధంగా తరలించుకొచ్చారు. దాంట్లో అయితే సూపర్ సక్సెస్ అయింది. తర్వాత మేము సిద్ధమని బస్సు యాత్ర మొదలుపెట్టారు. అసలు దూసుకెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పాపం బాబు గారు చూస్తేనేమో బాబు గారు అట్ట అయిపోయింది, లోకేష్ బాబు గారు చూస్తేనే అసలు కంటికే కనిపించలేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో పిఠాపురంలో మొన్న 4 రోజులు సభ పెట్టిండు. 4 రోజులు కాదు, వారం రోజులని షెడ్యూల్ ముందు వదిలాడు. 1.5 రోజు అనుకుంటా, 1 రోజు సభ పెట్టి యాత్ర మొదలుపెట్టాక 2వ రోజు మంచాన జరిగింది. మంచాన పడ్డది, జ్వరం వచ్చేసింది, చలి జ్వరం. అరే ఒక పక్క నిరంతరం ప్రజల్లో తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏడేమో పిఠాపురంలో 4 రోజులు యాత్ర, 2 రోజులు చేస్తే చాలు జ్వరం వచ్చేసింది. సరే జ్వరం చూపించుకొని మళ్ళీ వచ్చారక, మళ్ళీ 3వ రోజు మొదలు పెట్టారక మళ్ళీ జ్వరం వచ్చింది, మళ్ళీ హాస్పిటల్లో చాలు, మళ్ళీ షూటింగ్కి పోయినారని కొన్నిసార్లు కప్పు. మొత్తమే పాపం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం అని మొదలు పెట్టుకుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులుగా ఉన్న బీజేపీ పార్టీ 3 పొత్తులో భాగంగా ప్రజాగలం బాబు గారి స్పీచ్ ఇచ్చారు. బాబు గారి స్పీచ్ ఇచ్చిన అరగంట సేపు తల నొప్పి పుట్టించారు. ఎందుకు బాబు గారు స్పీచ్ చేస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారా, ఏంటి స్పీచ్, అసలు స్పీచ్ చేస్తున్నారని జనాలు తల పట్టుకునే విధంగా తయారైపోయింది. అది అంటారు చూడు, ముసలోళ్ళ నస పుట్టి ఈ నస మనం వినలేం రా బాబు, నస చేదస్తాం అని అంటారు కదా, అలా తయారైపోయింది బాబు గారి స్పీచ్ మొత్తం. నేను వస్తే అది చేస్తా, నేను వస్తే ఇది చేశా, నేను ఇది చేశా అని చెప్పడమే తప్ప ఏది చేసింది లేదు. ఇంకా మాట వాలంటీర్లు.
ఎక్కడ చూడు గతంలోనేమో వాలంటీర్లు మంచోళ్ళు కాదు, వాలంటీర్ వేస్ట్ కాదు, వాలంటీర్ గోని సంచులు మోయడానికి అన్నోళ్ళు. ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ మేము ఉంచుతాము, వాలంటీర్ వ్యవస్థను మేమే 5,000 కాదు 10,000 జీతం ఇస్తాము అనే స్పీచ్ కొనసాగిస్తాం. లాస్ట్కి వచ్చాక పవన్ కళ్యాణ్ వచ్చి చెవులో ఊదిండి ఏమని, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. అది అలా బాబు గారు హలో ఏపీ, హలో ఏపీ అన్నాడు. కథం 4 మాటలైనా ఇంకో తినలేను రా బాబు అలా పురంధేశ్వరి గురించి 4 మాటలు చెప్పాడు. ఆమె ఏ కుటుంబంలో పుట్టింది కానీ చెప్పలా, ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చింది, మంచి సేవ చేసే గుణం ఉందంట పురంధేశ్వరికి. మొత్తానికైతే బాబు గారు చెప్పే స్పీచ్ దెబ్బకి జనాలు పరుగులు పెట్టి పరుగో పెడతారు తప్ప మరొకటి లేదు. మొత్తానికి కదిలిరా సభలు, ప్రజాకాలం సభలు అటర్ ప్లాప్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పిఠాపురం వారయాత్ర సభలు అంటే ఇంక మామూలు చెప్పక్కర్లేదు. 2 రోజులు చేస్తే 3వ రోజు మంచానికి ఎక్కే పరిస్థితికి అయిపోయింది. మొత్తానికైతే కదిలిరా, ప్రజాగలం, పిఠాపురం వారయాత్ర అటర్ ప్లాప్ అంటే అటర్ ప్లాప్ అని చెప్పుకోవచ్చు. మేము సిద్ధం చూసుకోండి, కావాలని నేను చెప్పేది కాదు, మీరు ఒకసారి ఆలోచించుకొని చూడండి. సిద్ధం సభతో పోలిస్తే ఈ ప్రజాగలం సభలు కానీ, కదిలిరా సభ కానీ, వారయాత్ర సభ కానీ ఒక సునామీలో కొట్టుకొని పోయే విధంగా ఉన్నాయే తప్ప మరొకటి లేనేదో. మొత్తానికి ఈసారి టీడీపీ కోలుకోవడం చాలా కష్టమనే చెప్పుకోవచ్చు.